everyone, welcome back to my channel. First day school అనమాట మా బిట్టుకి స్కూల్ ఫస్ట్ డే కదా కొద్దిగా లేట్ అయింది. అందులో ఒకటి నిన్న నైట్ టీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం దానికి కావాల్సిన గ్రోసరీస్ తీసుకుని వద్దాము, చిన్న చిన్న ఐటమ్స్ అనేసి లంచ్ బాక్స్ అవి అన్నీ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. అసలు ఆ జనం కూడా ఫుల్ ఉన్నారు. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి దానివల్లనే కొద్దిగా లేట్ అయ్యి కొంచెం లేట్గా లేసారనమాట. కానీ పర్లేదు, మా బిట్టుని అయితే టైంకి అయితే పంపించాను. 8:30 అవుతున్న టైము. తనని పంపించేసి ఇక నేను మింటూ అబ్బా ఇప్పుడిప్పుడే కొద్దిగా మాటలు వస్తున్నాయండి. ఇప్పుడు 7th మంత్ అనమాట. చిన్నగా అంటాడు బాబా పాపా దా అంటున్నాడు అనమాట. చూడాలి మరి మా చిన్ని కన్నయ్య. చూసారా? చెప్పు హాయ్, చెప్పు అందరికీ హాయ్, హలో, బాగున్నారా? చెప్తున్నాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. కొంచెం చిన్నోడి ఉన్నాయి వెతికేసి సపరేట్గా, అవి కొంచెం వెతికేసి ఇల్లు అయితే మార్నింగ్ 11 అంతా ఊగేసి నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి వంట చేయాలి. ఏం కర్రీ అనేది చూడాలి. మరి దొండకాయ ఒకటి ఉంది నాకు తెలిసి, కొద్దిగా గోంగూర ఉంది. మరి మా వారు రెండిట్లో ఏమంటారో చూసి. బిట్టు అయితే ఇక స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాడు. మా వారు అయితే అప్పుడే వచ్చేసి ఇంకా నెక్స్ట్ పైన పిల్లలు కూడా స్కూల్కి టైం అయిపోతుందని వాళ్ళు కూడా అందరూ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారనమాట వ్యాన్ కోసం. మా బిట్టుని అయితే మా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. అప్పటికే టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది. ఎందుకంటే తన డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ తీసుకురంటే కొంచెం స్కూల్ దూరంగానే ఉంది. కాకపోతే వేరే స్కూల్ మారుదామంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకనేసి పిల్లలకి మళ్ళీ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇంకా అట్లేం వద్దనేసి ఈ స్కూల్లోనే ఉంచేసాము. మళ్ళీ వేరే ఊరు వెళ్ళేటప్పుడు మా ఇంకా ఇబ్బంది అనమాట. చిన్న గార్డెన్ చాలా బాగా వచ్చేసి మొక్కలు వర్షానికి మొలుస్తున్నాయి అనమాట. చిన్నగా ఇక్కడ వచ్చేసి తెల్ల గోంగూర, కొద్దిగా కొత్తిమీర కాదు తోటకూర, చిన్నగా మొక్కలు, మల్లె చెట్టు, ఒక వంకాయ చెట్టు కూడా పక్కన చూసారు. అది ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి. అదొకటి అలా అయితే వచ్చాయి. గోంగూర కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీంతోనే కర్రీ చేద్దాం. వేస్ట్ చేయడం ఎందుకంటే చిన్నగా ఉంది కదా, ఒక పూట కూరన్న అవుతుంది కదా అనేసి చిన్నగా ఆకులు అయితే ఇక్కడ వస్తున్నాను. నేనైతే వీడియో తీసుకుంటా. అక్కడే మార్నింగ్ వర్షం వచ్చింది, మంచిగా జల్లు పడి చాలా బాగుంది అనమాట. ఫ్రెష్గా మన చేతితో మనమే చేసుకొని మన చెట్టు కోసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ములక్కాయ చెట్టు పైన ఉన్నది. ఇక్కడ అంతా కోసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. గోంగూర మనకి ఇలా అయితే వచ్చింది, ఫ్రెష్గా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి దొండకాయలు కట్ చేసుకుంటున్నాను నేను. అప్పుడు ఒక పక్క మా చిన్నోడైతే ఒకటే గోల కియా అని చెప్తే నమ్మరు, కానీ ఇప్పుడు కూడా నమ్మరు. నా పక్కనే ఉన్నాడు, చూడండి అసలు ఎట్లా అరుస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఒక పక్క గోంగూర, ఒక పక్క దొండకాయ ఫ్రై అయితే పెట్టేసుకున్నాను. ముందు దొండకాయకి అయితే ఆయిల్ వేసుకొని, రెండిట్లలో ముందుగానే ఆయిల్ వేసుకొని గ్యాస్ స్టవ్ ఉంచుకొని ఇందులో అయితే తాలింపు వేసి ఓన్లీ ప్లెయిన్ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అలాంటివి అయితే ఏం వేయలేదు, నార్మల్గానే చేస్తున్నాను అనమాట. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు. ఇది నా కోసం, గోంగూర ఏమో మా వారి కోసం, బిట్టు కోసం అనమాట. ఇంకో పక్క ఏమో ఇదైతే రెడీగా ఉంచేసుకొని ఇక్కడ ఇందులో కూడా కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చెప్తే నమ్మరు కదండి. ఒక్కోసారి అయితే గ్యాస్ అయిపోయిందేమో అనుకున్నాను, ఇట్లా వీడియో తీసుకున్నాను. మరి దేనివల్ల ఒక్కసారి గ్యాస్ ఆగిపోయింది అనమాట. ఒకవైపు నేను ఇక మా వారికి అయితే ఫోన్ చేసి గ్యాస్ అయిపోయింది రా అంటున్నాను. తను కూడా ఇంటి దగ్గరికి రాగానే మళ్ళీ నాని వద్దు గ్యాస్ అయితే వస్తుందని వాళ్ళు చెప్పాను. దేనివల్ల ఆగిపోయిందో నాకు తెలియదు. మరి ఏమన్నా గాలి వచ్చి ఆగిపోయిందా కనుక ఈ తలుపు తీసే ఉంచాను, దానివల్లనే అనుకుంటాను. తర్వాత ఆలోచించాను. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గిన ఇందులో గోంగూర కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా ఫ్రెష్ అయ్యింది కదా, కడిగి అక్కడ పెట్టేసి ఉంచుకున్నాను. వానజల్లు కూడా అప్పుడే పడింది కాబట్టి ఇంకా అంత చాలా నీట్గా ఉందనమాట. అంత మట్టి కూడా ఏం లేదు. ఇలా రెండింటిని అయితే ఇలా ఫ్రై అయితే చేసుకొని చూసారా, చూడటానికి అంత పెద్దగా ఉన్నాయి ఆకులు. మగ్గితే కొద్దిగా కూడా కాలేదండి. ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై అయ్యాక ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూసారుగా, రెండు అయితే ఇలా మగ్గిపోయింది. గోంగూర అయితే మరి కొద్దిగా ఇంత కూడా కాలేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అన్నంలో కలుపుకుంటే ఇంకా ఆహా అనిపించేలాగా ఉందనమాట. ఇవి ఇలా మగ్గిపోయి చూసారు ఇక్కడే అనమాట గ్యాస్ ఆగిపోయింది. గాలి వల్లనే అనుకుంటే ఒక పక్క దొండకాయ అయితే ఉడుకుతుంది, ఇది మాత్రం ఇలా బిస్కెట్ అయిపోయింది. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఒక చిన్న 2 టమాటా అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కూడా సేమ్ ఉప్పు, కారం వేసుకొని పసుపు వేసుకొని ఇది లైట్గా నా వరకు కదా సింపుల్గా వండేసాను. వీళ్ళకి మాత్రం ఇలా గోంగూర, టమాటా అయితే ఇలా చేసుకుని. ఇక్కడ వచ్చేసి రాగి దోశ అనమాట. కొద్దిగా గోధుమ పిండిను, రాగి పిండి ఉంటుంది కదా, ఆ రెండు కలిపేసుకొని మంచిగా దోశ వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను నూనెతో కాకుండా నెయ్యితో వేయించుకున్నాను. కర్రీలోకి కాంబినేషన్ అయితే అసలు మామూలు లేదు. దొండకాయ ఫ్రైలోకి అయితే నాకైతే టేస్ట్ మంచిది అనిపించింది. నాకెందుకో తినాలనిపించి తింటున్నాను అనమాట. చూసారా, ఫైనల్ ఇలా వేడి దోశ వేసుకొని తింటుంటే ఆహా అనిపిస్తుంది. ఎవరు ఇలా 2 దోశ అయితే వేసుకొని కర్రీ 2 వేసుకొని పక్కన పెట్టేసుకొని తింటున్నాను. మనకు అందులో ఒకటి ఇవి హెల్దీ కూడా అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రాగి దోశ ఏంటంటే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.